ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 11 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వ్యాఖ్యానాంశం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు. వ్యాఖ్యానాంశం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు. వ్యాఖ్యానం: న్యాయాధిపతుల నియామకం వాస్తవంగా మోషే కాలం నుంచే అమల్లో ఉంది. మోషే ప్రజల వ్యాజ్యాలు తప్ప మిగిలిన వాటిని పరిష్కరించడానికి న్యాయాధిపతులను నియమించమని మోషే మామ ఇత్రో సలహా చెప్పాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం. ఆ ప్రకారమే మోషే చేశాడు. ప్రజలు పాలస్తీనాలో ప్రవేశించిన పిమ్మట ఒక్కొక్క పట్టణానికి న్యాయాధిపతులను నియమించమని ధర్మశాస్త్రం నిర్దేశించింది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. కఠినమైన వ్యాజ్యం మాత్రం ధర్మశాస్త్రానికి ధర్మకర్తలైన యాజకులతో కలిసి వినేవారు. 17వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. ఇశ్రాయేలీయులు పాలస్తీనాను జయించిన కాలంలో ఈ సాంప్రదాయాన్ని పాటించారు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 13, 24వ అధ్యాయం 1 వచనం. అయితే యెహోషువ మరణించిన తరువాత ప్రభుత్వం అదుపు తప్పింది. ప్రజలు తిరగబడే స్థితికి వచ్చారు. తమను నడిపించడానికి ముందు ఒక రాజు లేనందున ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు వచ్చాను. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనం, 21వ అధ్యాయం 25వ వచనం చూడండి. దేవుని నిబంధన మీరినందున ఆధ్యాత్మిక భ్రష్టత్వం, సైనిక ఓటమి, విదేశీ జాతుల చేతులలో రాజకీయ పరంగా అణగద్రొక్కబట్టం చకచకా జరిగిపోయాయి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చూడండి. ఏది ఏమైనప్పటికీ దేవుడు న్యాయాధిపతులను అనుగ్రహించాడు. వీరు మోషే యెహోషువలకు వారసులు. వీరి పనేమంటే శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించి తిరిగి తమ దేవుని వైపు మళ్లించడం. న్యాయాధిపతుల కాలంలో ప్రారంభ దినాలలో మొత్తం మీద న్యాయాధిపతులు తమ పనిలో కృతకృత్యులయ్యారు. కానీ కాలం గడిచే కొద్దీ పునరుజ్జీవనానికి వారిచ్చే పిలుపులు ఫలించలేదు. న్యాయాధిపతుల్లో చివరివాడైన సంసోను అవాంఛనీయమైన అవినీతిమయ క్రియలు జరిగించి ఎట్టకేలకు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలిగాడు. 16వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయాల్లో విగ్రహారాధన, అవినీతి, అంతర్యుద్ధం పెచ్చుమీరినట్లు గమనించగలం. ఇవన్నీ ఆధ్యాత్మిక క్షీణతకు సంకేతాలు. చివరి న్యాయాధిపతి కంటే ముందటి వాడైన ఎలీ కంటే అతని వారసుడైన సమూయేలు సఫలుడయ్యాడని చెప్పొచ్చు. కానీ సమర్థవంతమైన అతని నాయకత్వంలో సైతం ప్రజలు తిరుగుబాటు చేశారు. తాము కోరుకునే ఒక రాజు కావాలని పట్టుబట్టారు. 8వ అధ్యాయం 4 నుంచి 9, 19 నుంచి 22 వచనాలు చూడండి. వీరి కోరిక వారి కేకలే గెలిచాయి అన్న లోకాసువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది కదూ. శుభములతో వందనాలు.